హే గైస్, వెల్కమ్ టు కేజీఎఫ్ క్రాంతి గోల్డెన్ ఫ్యాక్ట్స్ చాప్టర్ నెంబర్ 39. ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాల గురించి తెలుసుకుందాం. వీడియోలో ఒక్కసారి మీరు ఇలాంటి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయకపోతే మా అమ్మ అన్నం పెడుతుంది నాకు అంటారు. మీరు ఇంకా నా ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కన గంటను కూడా యాక్టివేట్ చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అమెరికాకి చెందిన ఆథర్, రైటర్, సైంటిస్ట్, ఇన్వెంటర్ ఇంకా చాలా ఉన్నాయి. బెంజమిన్ ఫ్రాంక్లిన్ చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత అంటే 1998లో లండన్లో అతను ఉన్న ఇంటిని ఒక మ్యూజియంలా మార్చాలి అనుకున్నారు. దానికి కావాల్సిన పనులన్నీ జరుగుతూ ఉన్నాయి. బేస్మెంట్లో పనిచేస్తున్న వర్కర్స్కి 15 అస్థిపంజరాలు కనిపించాయి. కొంతమంది ఇల్లీగల్ మెడికల్ స్కూల్లో ఎనాటమీ స్టడీస్ కోసం వాటిని ఉపయోగించారు అని చెప్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఒక సీరియల్ కిల్లర్ అని, ఈ 15 మందిని ఆయనే చంపి ఈ బేస్మెంట్లో పూడ్చి పెట్టాడు అని చెప్తూ ఉంటారు. కానీ ఆ 15 డెడ్ బాడీస్ ఆ బేస్మెంట్ ఫ్లోర్లోకి ఎలా వచ్చాయనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. అమెరికాలో డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ రోడ్ అని ఒక రోడ్డు ఉంటుంది. 200 కిలోమీటర్ల వరకు ఒక్క టర్నింగ్ కూడా రాదు. 200 కిలోమీటర్ల స్ట్రైట్ రోడ్, వెళ్తుంటే వస్తూనే ఉంటుంది. ఈమె పేరు టెస్ క్రిస్టియన్. ఆమె వయసు 50 సంవత్సరాలు. మనం జస్ట్ నవ్వినప్పుడు ముఖం మీద ముడతలు పడతాయి కదా, నవ్వితే ముఖం మీద ముడతలు పడతాయని 40 సంవత్సరాలు నవ్వటం కానీ జస్ట్ స్మైల్ కూడా చేయలేదు. నవ్వితే ముఖం మీద ముడతలు పడతాయనే భయంతో నవ్వటమే మానేస్తుంది. నీకంటే మా కిమ్మ బెస్ట్ కదా, అప్పుడప్పుడే నవ్వుతూ ఉంటాడు. కిమ్ము ఒకసారి నవ్వు, అది మామూలుగా ఉండదు. ఎంతైనా మా కిమ్ అందగాడే. ముందు రోజుల్లో పెన్సిల్ గీతలు తురపటానికి బ్రెడ్ ముక్కలను ఉపయోగించేవాళ్ళు. 1770లో ఎడ్వర్డ్ నైనీ అనే వ్యక్తి బై మిస్టేక్ బ్రెడ్కి బదులు రబ్బర్ని తీసుకొని ఎరేజ్ చేశాడు. యాక్చువల్గా అది బ్రెడ్ కంటే బాగా పనిచేసింది. అప్పటి నుండి రబ్బర్తో తయారు చేసిన ఎరేజర్స్ అమ్మటం మొదలుపెట్టాడు. అలా మిస్టేక్స్ని తుడపటానికి ఉపయోగించే ఎరేజర్ ఒక మిస్టేక్ వల్ల తయారైంది. ఇండియాలో టెంపుల్స్ అంటే ఆర్కిటెక్చర్కి, స్కల్ప్చర్కి బాగా ఫేమస్. ఎలాంటి టెక్నాలజీ లేని టైంలో అద్భుతమైన టెంపుల్స్ని, వాటిపైన శిల్పాల్ని నిర్మించారు. మీకు ఇప్పుడు ఒక స్పెషల్ టెంపుల్ మీద ఉన్న ఒక స్పెషల్ శిల్పం గురించి చెప్తాను చూడండి. తమిళనాడులో ఐరావతేశ్వర టెంపుల్ అనే ఒక గుడి ఉంది. దాదాపు 850 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించారు. ఈ ఫోటో చూడండి, ఏమనిపించింది మీకు? కొంతమందికి ఆవు, కొంతమందికి ఏనుగు కనిపించుంటుంది. ఇలాంటి వాటిని ఆప్టికల్ ఇల్యూజన్ అంటారు. నిజానికి దాంట్లో ఏనుగు, ఆవు రెండూ ఉన్నాయి. ఉన్న సోర్సెస్ ప్రకారం ఇదే ప్రపంచంలో ఓల్డెస్ట్ ఇల్యూజన్. దీన్ని చోళాస్ ఉన్న కాలంలో నిర్మించారు. 850 సంవత్సరాల క్రితం టెంపుల్ మీద ఆప్టికల్ ఇల్యూజన్ని చెక్కారంటే మామూలు విషయం కాదు. అసలు ఆ థాట్ రావడమే గొప్ప విషయం. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ప్రపంచంలో ఉన్న ఫేమస్ ల్యాండ్ మార్క్స్లో ఇది కూడా ఒకటి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఎంత అంటే జస్ట్ దాని వేలు 8 అడుగులు ఎత్తుంటుంది. 1993లో మెక్సికోకి చెందిన ఒక జూ ఓనర్ ఇల్లీగల్గా ఒక గొరిల్లాని కొన్నాడు. యాక్చువల్గా అది నిజమైన గొరిల్లా కాదు. గొరిల్లా సూట్లో ఒక FBI ఏజెంట్ ఉన్నాడు. అది నిజమైన గొరిల్లా అనుకొని ఆ జూ ఓనర్ దాన్ని కొనేశాడు. ఇల్లీగల్గా గొరిల్లాని కొన్నందుకు అతన్ని జైల్లో పెట్టారు. ఒక రీసెర్చ్ ప్రకారం ఎడమ చేతి వాటం ఉన్నవారి కంటే కుడి చేతి వాటం ఉన్నవారు యావరేజ్గా 9 సంవత్సరాలు ఎక్కువ బతుకుతారు. దీనికి మెయిన్ రీజన్ రోజు మనం యూజ్ చేసే మెషిన్స్, టూల్స్ ఎక్కువ శాతం రైట్ హ్యాండ్ పీపుల్ కోసమే తయారు చేసినవి. మనం జస్ట్ అలా ఎండలో బయటికి వెళ్తే చెమట వస్తుంది. అది ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. కానీ హిప్పోపొటమస్ చెమట రెడ్ కలర్లో ఉంటుంది. ఫస్ట్ కలర్లెస్గానే ఉంటుంది, కానీ తర్వాత రెడ్గా మారిపోతుంది. మనకి స్వెట్ వచ్చేది బాడీని కూల్ చేయడానికి. కానీ దీనికి స్కిన్ మాయిశ్చరైజర్ లాగా, యాంటీబయోటిక్ లాగా, సన్ స్క్రీన్ ఎఫెక్ట్ లాగా యూజ్ అవుతుంది. వాటి స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటాయి. అందుకే పగలు ఎక్కువ ఎండలోకి రావు. పగటిపూట ఎక్కువ నీటిలోనే ఉండటానికి ప్రిఫర్ చేస్తాయి. వరల్డ్ వార్ 2లో జర్మనీ వాళ్ళు ది క్రుమ్లాఫ్ అనే గన్ని తయారు చేశారు. ఈ గన్కి బ్యారెల్ వంగి ఉంటుంది. ఇలా వంగి ఉండటం వల్ల వాళ్ళు కనిపించకుండా కాల్చేవారు. అవతల వాళ్ళకి బుల్లెట్ ఎక్కడి నుంచి వస్తుందో అర్థమయ్యేదే కాదు. ఓకే, ఇది ఫన్నీ ఫ్యాక్ట్. నేను సిగ్గు లేకుండా చెప్తాను, మీరు సిగ్గు లేకుండా వినండి. మిడిల్ ఏజెస్లో అంటే 5th సెంచరీ 15th సెంచరీ మధ్యకాలంలో బ్లాక్ డెత్ అంటే బ్లాక్ ప్లేగ్ అనే వ్యాధి బాగా వ్యాపిస్తూ ఉంది. కొంతమంది డాక్టర్స్ వాళ్ళ పేషెంట్స్కి ఏం చెప్పేవాళ్ళంటే, ఒక జార్ తీసుకొని అంటే ఒక పెద్ద బౌల్ లాంటిది తీసుకొని దాంట్లో బాంబు వేయండి. మీది కాకపోయినా పక్కన వాళ్ళదైనా పర్వాలేదు. తర్వాత మూత గట్టిగా పెట్టేసి పక్కన పెట్టేయండి. మీకు ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేదనిపించినప్పుడు, లేదా మీ టౌన్లోకి ప్లేగ్ వ్యాధి వచ్చింది అనిపించినప్పుడు ఆ జార్ మూత ఓపెన్ చేసి దాంట్లో వాసన బాగా గట్టిగా పీల్చండి. మీరు చావు నుంచి తప్పించుకుంటారు అని చెప్పేవాళ్ళు.
ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. బాగా చలికాలంలో అలాస్కన్ వుడ్ ఫ్రాగ్ గడ్డకట్టుకుపోతుంది. అంటే ఫ్రాగ్ షేప్ ఐస్ బ్లాక్ లా మారిపోతుంది. దాని బ్రీతింగ్ ఆగిపోతుంది, గుండె కొట్టుకోవడం కూడా ఆగిపోతుంది. ఒకసారి చలికాలం వెళ్ళిపోగానే ఐస్ అంతా కరిగిపోయి అది మళ్ళీ నార్మల్గా మారిపోతుంది. నార్మల్ కప్పలాగా తిరుగుతుంది. ఆష్విజ్ అనే కాన్సంట్రేషన్ క్యాంప్లో సలోమో ఆరోజ్ అనే జీవిష్ బాక్సర్ ఖైదీగా ఉండేవాడు. అక్కడ ఉండే ఖైదీలకి ఫైటింగ్ పెట్టేవాళ్ళు. ఓడిపోయిన వారిని గ్యాస్ ఛాంబర్లోకి పంపుతారు లేదా కాల్చి చంపేస్తారు. సలోమో ఆరోజ్ 2 సంవత్సరాల వ్యవధిలో 200 మందితో ఫైట్ చేసి గెలిచాడు. చివరికి ఆ క్యాంపులో అందరికీ విముక్తి కలిగినప్పుడు రిలీజ్ అయ్యాడు. ఈయన స్టోరీ మీద 1989లో ట్రింప్ ఆఫ్ ది స్పిరిట్ అనే సినిమా కూడా వచ్చింది. ఇది మంచి ఇన్స్పైరింగ్ స్టోరీ. చైనాలో ఒక రైతున్నాడు. అతను ఉండే ఏరియాలో ఒక కెమికల్ కంపెనీ కూడా ఉంది. ఆ కంపెనీ వల్ల అతను ఉండే ల్యాండ్ అంతా పొల్యూట్ అయిపోతూ ఉంది. అధికారులకి ఎంత చెప్పినా కూడా ఎవరూ స్పందించలేదు. సో 16 సంవత్సరాలు కష్టపడి చదివి లా పూర్తి చేశాడు. అతను బుక్స్ కొనుక్కోవడానికి డబ్బులు ఉండే కాదు. దానికోసం బుక్ స్టోర్ ఓనర్కి మొక్కజొన్న కండిలు ఇచ్చి దానికి బదులుగా బుక్స్ తీసుకొని వాటిని చదివి ఆ బుక్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా చేత్తో వేరే బుక్స్లో రాసుకొని మళ్ళీ ఆ బుక్స్ని వెనక్కిచ్చేవాడు. అలా 16 సంవత్సరాలు కష్టపడి చదివి లా పూర్తి చేసి ఆ కంపెనీ మీద కోర్టులో కేసు వేసి అతనే వాదించి గెలిచాడు. కంపెనీ మూయించేలా చేశాడు. అతను ఒక్కడికే కాదు, విలేజ్లో ఉన్న ఫ్యామిలీస్ అందరికీ నష్టపరిహారం వచ్చేలా చేశాడు. రియల్లీ హ్యాట్స్ ఆఫ్. సేమ్ చైనాలోని ఇంకో వ్యక్తి 25 సంవత్సరాలుగా వాల్నట్స్ని పగలగొట్టడానికి ఒక పప్పుగుత్తి లాంటి దాన్ని యూజ్ చేస్తూ ఉన్నాడు. 25 సంవత్సరాలు దాంతోనే వాల్నట్స్ని విరగొడుతూ ఉన్నాడు. తర్వాత ఆయనకి తెలిసింది ఏంటంటే ఆయన 25 సంవత్సరాలుగా ఉపయోగిస్తుంది ఏ చెక్కతో చేసిన పప్పుగుత్తి కాదు, అది గ్రనేడ్. 25 సంవత్సరాలు పేలకుండా ఉందంటే ఆడి అదృష్టం అనే చెప్పాలి. మనం కారులో ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాం కదా. యాక్చువల్గా దాన్ని ఇన్వెంట్ చేసింది వోల్వో కంపెనీ వాళ్ళు. అది కూడా 1959లో. యాక్చువల్గా వాళ్ళు దానికి ఎలాంటి పేటెంట్ని తీసుకోలేదు. ఎవరైనా దాన్ని ఉపయోగించుకోవచ్చని దాన్ని ఫ్రీగా పెట్టారు. ఆ సీట్ బెల్ట్కి పేటెంట్ పెట్టుకుంటే మంచి ప్రాఫిట్ వస్తుందని తెలిసి కూడా జనాల సేఫ్టీ కోసం దాన్ని ఫ్రీగా పెట్టారు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కావడం అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. బై బాయ్.